గురుభ్యో నమః. శ్రీ విశ్వావసునామ సంవత్సర పంచాంగ శ్రవణము. కుంభరాశి ఫలితములు. ధనిష్ట 3-4 పాదములు, శతభిషం 1-2-3-4 పాదములు, పూర్వభాద్ర 1-2-3 పాదముల వారు ఈ రాశిలో ఉంటారు. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5గా చెప్పబడుతోంది. ఈ సంవత్సరం ఈ రాశి స్త్రీ పురుషులకు ఏల్నాటి శని ప్రభావం అధికంగా ఉంది. ధర్మకార్యాలు చేయటం, పుణ్యక్షేత్రాలను సందర్శించడం, చేసే వ్యాపారాలలో వీరి ప్రాముఖ్యత పెరగటం, రావాల్సిన బాకీలు వసూలవ్వటం, సెక్యులేషన్లన్నీ లాభకరంగా ఉండడం, ప్రయత్నపూర్వకమైన ధనలాభాలు కలగటం, ఆటల పోటీలలో విజయం సాధించటం అనేవి జరుగుతాయి. గురుబలం వల్ల సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఎలాంటి నూతన వ్యాపారం తలపెట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. వెండి, బంగారం వంటి విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబ భారం ఎక్కువ అవుతుంది. మానసిక ఆవేదన పెరిగి వీర్యబలం తగ్గి నరాల నిస్త్రాణ కలుగుతుంది. తగిన ఔషధ సేవనం చేయటం మంచిదిగా చెప్పబడుతోంది. చోరభయం, రావలసిన సొమ్ముకు ఆటంకం కలగడం జరగవచ్చు. రాహుకేతుల వల్ల శారీరక మానసిక బాధలు కలుగుతాయి. గృహ మార్పులు, స్థాన మార్పులు తప్పవు. మీ అహంభావం ఒకరికన్నా ఎక్కువ అనే గర్వమే మధ్య మధ్య మీ పతనానికి కారణం అవుతుంది. ఎవరిని నిందించకూడదు. ఎంతటి విద్యాధిక్యత ఉన్నా మాట సౌమ్యత్వం లేకపోతే ఇబ్బందులను ఎదుర్కొంటారు. జీవిత భాగస్వామితో వాదనలు ఎక్కువ అవుతాయి. వీలైనంత వరకు ఓర్పుగా ఉండడం సూచించడమైనది. ఈ సంవత్సరం ఉద్యోగస్తులు స్వయం కృషి వలన పైకి వస్తారు. మీ తెలివితేటలే మీకు గుర్తింపును తీసుకువస్తాయి. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. సంఘంలో ఉన్నత స్థితి కలుగుతుంది. నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఉద్యోగం లభిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి గురుబలం వల్ల రాణింపు ఉంటుంది. ప్రజలలో మంచి పేరును సంపాదిస్తారు. సత్సంబంధాలను కలిగి ఉంటారు. అధిష్టాన వర్గం వారి గుర్తింపును పొందుతారు. చేసే పనులలో విజయాన్ని సాధిస్తారు. ఈ సంవత్సరం కళాకారులకు అనుకూలంగా ఉంటుంది. టీవీ, సినిమా రంగాలలో ఉన్నవారికి, గాయనీ గాయకులకు అనుకూలంగా ఉంటుంది. అందరికీ విజయావకాశాలు అధికంగా ఉన్నాయి. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం మంచి లాభదాయకంగా ఉంటుంది. నూతన వ్యాపారాలను ప్రారంభిస్తారు. వ్యాపారస్తులు భాగస్వాములతో అప్రమత్తంగా ఉండాలి. గృహ నిర్మాణంలోనూ కాంట్రాక్టర్లకు బాగా లాభిస్తుంది. షేర్ మార్కెట్లో ఉన్నవారికి ఈ సంవత్సరం యోగదాయకంగా ఉంటుంది. విద్యార్థులకు ఈ సంవత్సరం గురుబలం వల్ల మహోన్నతంగా ఉంటుంది. మంచి జ్ఞాపక శక్తి వల్ల ఆశించిన మార్కులు లభిస్తాయి. మంచి పేరును పొందుతారు. అందరికంటా మిన్నగా ఉంటారు. చదువుపై శ్రద్ధతో కష్టపడి చదివి కోరుకున్న ఫలితాన్ని పొందగలుగుతారు. క్రీడాకారులకు ఆశించిన విజయాలు లభిస్తాయి. వ్యవసాయదారులకు 2 పంటలు లాభిస్తాయి. అందరికంటే అధికమైన దిగుబడిని పొంది మంచి ఆదాయాన్ని పొందుతారు. చేపలు, రొయ్యలు, పౌల్ట్రీ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. గతంలో చేసిన అప్పులన్నీ తీరిపోయి నిల్వ సంపాదనకు వస్తారు. ఈ సంవత్సరం స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో మీ విలువ పెరుగుతుంది. ఆరోగ్యపరంగా స్థిరంగా ఉంటుంది. ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్తో కూడిన బదిలీలు రావచ్చు. జన్మరాహువు వల్ల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న రుగ్మతలు రావచ్చు. వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం వివాహం జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు గురు ప్రభావం వల్ల చాలా యోగదాయకంగా ఉంటుంది. జన్మరాహువు వల్ల స్థానచలనం కలగవచ్చు. లేనిపోని అపవాదుల వల్ల మనస్థిమితం కొంతవరకు కోల్పోవచ్చు. ఈ రాశివారు మంగళవార నియమాన్ని పాటించడం మంచిది. రాహువుకు జపం, హోమం చేయించుకోవాలి. అవకాశం ఉన్నప్పుడల్లా శివదర్శనం చేసుకుంటే మనస్సుకు ప్రశాంతత చేకూరుతుంది.